అందరికీ నమస్కారం. వేసవి కాలంలో మనకు ప్రకృతి ప్రసాదించే ఒక చక్కటి ఆహారం పూర్వం రోజుల నుంచి వాడుకునేది. ఈ రోజుల్లో కూడా మనందరికి సిటీస్ లో ఉన్నప్పుడు కూడా లభించే ఆహారం తాటి ముంజలు. ఈ తాటి ముంజలు అనేవి ఒక చక్కటి పోషకాహారం. మామూలుగా తాడి చెట్లు అనేవి మనిషి జీవితానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రతిదీ తాడి చెట్టు మొదల నుంచి, వేళ్ల నుంచి, ఆకుల నుంచి, అవి కాసే ముంజికాయల నుంచి, లేకపోతే తాటికాయల నుంచి, తేగల నుంచి, తాటి లోపల ఉండే ఆకులు చెట్టుగా తీసుకొట్టేసినప్పుడు లోపల మొవ్వు దగ్గర నుంచి అన్ని మనిషికి ఆహారమే. అందుకని పూర్వం రోజుల్లో మనుషులందరూ ప్రకృతిలో ఎక్కడికక్కడ ఊరికి అట్లా పడి మొలిసాయి కాబట్టి తాడి చెట్లు, ఆ తాడి చెట్ల యొక్క ఆహారాన్ని ప్రధానంగా వాడుకోవటం, ఆ తాడి చెట్టుని కలపకగానే ఒక వస్తువులకి కొన్ని సదుపాయాలు తయారు చేసుకోవడానికి ఉపయోగించేవారు. మరి అట్లాంటి తాటి ముంజలు వేసవి కాలంలో ముఖ్యంగా ఏప్రిల్ నెల, మే నెల వచ్చినాయి అంటే తాటి ముంజలు బాగా విరివిగా దొరుకుతుంటాయి. చాలా మంది తాటి ముంజలు కడుపు నొప్పి వస్తుందని, తేడా చేస్తుందని భయపడుతూ ఉంటారు. గట్టిగా ముదిరిపోయిన ముంజలు ఉంటాయి. అలాంటివి ఒక్కొక్కరి కొద్దిగా నమలక మింగేసేసరికి ఆ ముక్క డైజెషన్ కాక కొంతమందికి ఏదైనా కడుపు నొప్పి వస్తే రావచ్చు. అలాంటి గట్టిగా ముదిరిపోయిన తాటి ముంజలు మానేసి, తాటి ముంజు లోపల నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లుండే ముంజలు, లేత ముంజలు మనం తింటుంటే కూడా మెత్తగా లూజుగా ఉంటాయి చూస్తారా, అలాంటివి. వాటిని అట్లా తాటి ముంజలు చెక్కి కోసిచ్చినప్పుడు వేలుతో తోడుకు తినేసే పద్ధతి అది మీకు కరెక్ట్ గా తెలిసిపోతాయి. వేలు ఇట్లా తోడుకునేటప్పుడు గనక ఫ్రీగా వెళ్ళి ముంజని కట్ చేసి తీసుకొస్తున్నదంటే అది లేత ముంజలు. అవి చాలా బాగుంటాయి. ఇట్లా వేలు పెట్టి తోడేటప్పుడు ముంజ అసలు వేలి కట్ అవట్లేదు అంటే మనకు అది హార్డ్ గా ఉన్నప్పుడు తెలిసిపోతుంది అనమాట. అది ముదురు ముంజలు. ఆ ముదురు ముంజలు, గట్టి ముంజలు మనకు కొంచెం అరగక కడుపు నొప్పి ఇట్లా ఇబ్బంది అనిపిస్తుంది. అలాంటి వాటిని మానేసి మీరు కొనుక్కునేటప్పుడు అలా చూసుకుని తీసుకోండి. కొన్ని చోట్ల హైవేల్లో కానీ జర్నీస్ లో వెళ్ళేటప్పుడు కవర్లో వేసి తాటి ముంజలు ఇచ్చేస్తుంటారు.